హలో ఫ్రెండ్స్. టెక్ మహీంద్రా అనే ఐటీ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్ రీసెంట్‌గా. దీనికి సంబంధించి వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 18థ్ నుంచి 26 డేట్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే 18థ్ ఈరోజు ఉంది కాబట్టి ఈ రోజు నుంచి 26థ్ వరకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి 100 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడొచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వీడియోకి స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన అన్ని రకాల జాబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మనం ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి. ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళ కెరీర్‌ని గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. ఇక్కడొచ్చేసి దానికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్ అండ్ లొకేషన్ మెన్షన్ చేశారు చూడండి. 18థ్ జనవరి నుంచి 26 జనవరి వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి 26 జనవరి వరకైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 3:00 వరకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అవర్‌లో ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వితిన్ టైమ్‌లో మార్నింగ్ మీరు 10 లోపు లేదా 12 లోపు ఇంటర్వ్యూకి లొకేషన్‌కెళ్ళిపోయారంటే మీకు ఇమ్మీడియేట్‌గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. ఇంకా లొకేషన్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ సర్వీస్ బ్రాంచ్ గ్రౌండ్ ఫ్లోర్, సర్కిల్ ఆఫీస్ బిల్డింగ్ 55, ఇతిరా సలాయి, ఎగ్మోర్, చెన్నై, తమిళనాడు అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే చెన్నైకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అలాగే ఎవరైనా అదర్ స్టేట్‌లో కూడా వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ కూడా ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఆ స్కిల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ స్కిల్స్ వచ్చేసి ఏమున్నాయంటే ఫ్రెండ్స్ దీనికి 3 లాంగ్వేజెస్ అనేవి రిక్వైర్డ్ అని చెప్పి చెప్తున్నారు. ఓన్లీ 2 లాంగ్వేజెస్ ఎవరికైతే వచ్చో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి. డోంట్ అప్లై ఫర్ దిస్ రోల్ ఇఫ్ యూ నో ఓన్లీ తమిళ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, తమిళ్ ఇంకా ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్‌లు మాత్రమే వచ్చిన క్యాండిడేట్స్ ఎవరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. దీనికంటే ఎక్కువ అంటే 3 లాంగ్వేజెస్ ఎవరికైతే వచ్చో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఎవరికైనా ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడడం మాట్లాడడం వచ్చో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 3 కంటే తక్కువొచ్చిన వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి ఫ్రెండ్స్. వాళ్ళని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీలో ఈ నోటిఫికేషన్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అంటే కస్టమర్ కేర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కస్టమర్ కేర్‌కి సంబంధించిన వర్క్ చేయకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. ఇక్కడ చూడండి. హూ ఆర్ ఆల్ లుకింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! దిస్ రోల్ విల్ నాట్ సూట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అండ్ హూ ఆర్ ఆల్ లుకింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఎవరైతే వాయిస్ ప్రాసెస్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు. బ్యాంకింగ్ వాయిస్ అని చెప్పి మెన్షన్ చేశారు ప్రాసెస్. బ్యాంకింగ్‌కి సంబంధించిన కాల్స్‌కి మీరు రెస్పాండ్ అయ్యి వాటికి సొల్యూషన్ చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎగ్మోర్, చెన్నై అని చెప్పి. వర్క్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన చ చే క ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్‌లీ 6 డేస్ అయితే వర్క్ చేయాలి. 1 డే వీక్ ఆఫ్ ఉంటుంది. ఇది పర్మనెంట్ జాబు. కాంట్రాక్ట్ బేస్ కాదు. అలాగే ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 15 డేస్, 1 మంత్ అలా టైం తీసుకొని ఆ తర్వాత జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో, ఇంటర్వ్యూకి వెళ్లి కూడా వేస్ట్ అయిపోతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆహ్, త్వరగా ఒక 1 వీక్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. అంతకు మించి టైం కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. దీనికొచ్చేసి సాలరీ చూడండి. 14,000 నుంచి 23,000 వరకైతే సాలరీ పే చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా మీ క్వాలిఫికేషన్‌ని బట్టి ఈ సాలరీ అనేది పే చేస్తారు ఫ్రెండ్స్ మీకు. ఓకే. ఇక్కడొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. పీజీ లేదా డిగ్రీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి స్పెషల్ స్కిల్స్ వచ్చేసి లాంగ్వేజెస్ ఏవి తెలిసి ఉండాలి అంటే
హిందీ, ఇంగ్లీష్, తమిళ్, బెంగాలీ, గుజరాతీ, తెలుగు, ఒరియా, కన్నడ, మలయాళం, పంజాబీ, మరాఠీ. ఇన్ని లాంగ్వేజెస్ ఏవైతే మెన్షన్ చేశారో వీటిలో ఏ 3 లాంగ్వేజెస్ వచ్చినా మీకు ప్రాబ్లమ్ లేదు. మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అయిపోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ రాకపోయినా తమిళ్, బెంగాలీ, గుజరాతీ వచ్చినా మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు. లేదా తెలుగు, ఒరియా, కన్నడ ఈ 3 లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ రావాలి అని చెప్పి ఏం లేదు. ఈ లాంగ్వేజ్ ఏవైతే మెన్షన్ చేశారో వీటిలో ఏ 3 లాంగ్వేజెస్ మీకు మాట్లాడడం వచ్చినా మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అయిపోవచ్చు. ఓకే. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మాక్సిమం వచ్చేసి 32 ఇయర్స్ ఉండాలి. 32 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అవన్నీ తీసుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు. సో, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి ఇది దీనికి సంబంధించి లొకేషన్ లింక్ ఫ్రెండ్స్. ఎవరైనా ఈ లొకేషన్‌కి వెళ్ళాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ లొకేషన్ చూపించేస్తుంది గూగుల్ మ్యాప్‌లో. సో, దీనికి సంబంధించి మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకే. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. హెచ్ఆర్ పేరు వచ్చేసి జగదీశన్ డి అని చెప్పి ఉంది. ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9842425551 అని చెప్పి ఫోన్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఫోన్‌కి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ కాల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు వర్కింగ్ అవర్స్‌లోనే కాల్ చేయండి. అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 లోపే కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాల్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశారు అది కూడా. నాన్ బిజినెస్ అవర్‌లో కాల్ చేయొద్దు అని చెప్పి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెయిల్ ఐడీ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీరు మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు ఇమ్మీడియేట్‌గా. dj0013004993@techmahindra.com అని చెప్పి మెయిల్ ఐడీ అనేది ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ వాళ్ళది. ఆ హెచ్ఆర్‌కి మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయండి. లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్. వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్‌కైతే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. హెచ్ఆర్ నంబర్ ఇది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.